ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయాలని అప్పగించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, వీళ్ళు ఎవరు కోరుకున్నారు? బందిపోటు దొంగలు కోరుకున్నారు. అందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువాన్ని తృణీకరణ చేశారు, సిలువ వేయమని కేకలు వేశారు. మన నిర్ణయాలన్నీ ఇలానే ఉంటాయి. నిరపరాధిని, ఏ పాపము చేయనుండి ఏ నేరము చేయని వాడినేమో చంపేయి నరికేయి అంటున్నారు. బందిపోటు దొంగ నరహంతకుడు, వాడిని మాత్రము విడుదల చేసి మాకు పంపించమని అడుగుతున్నారు. ఈరోజు చాలా మంది అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే ఉన్నారు. క్రైస్తవులు, నీతి పౌరులను, యథార్థ పౌరులను, దేవుని పిలుపున్న వాళ్ళని, దేవుని భయము భక్తి కలిగి జీవించే వాళ్ళని
తృణీకరించి హేళన చేసి అవమానించి నిందలేసి వాళ్ళకు కావాల్సినటువంటి వారిని వారి స్నేహితులుగా కోరుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టమయ్యి వెడలి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలిపెట్టుకున్న ఎవరికైనా పరలోకం ఉందా? ఎవరికైనా జీవగ్రంథంలో పేరుందా? మీరు ఆలోచన చేయండి. దేవుడు కోరుకున్నవాడు దావీదు దేవుని హృదయానికి ఇష్టానుసారం ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. దావీదులో ఎన్నో సుగుణాలను చెప్పడానికి వీల్లేదు. క్షమించే గుణం ఉంది, ప్రార్థన చేసే గుణం ఉంది, స్తుతించే గుణం ఉంది, కష్టకాలంలో ఎలాగ దీవించబడాలో తెలిసినటువంటి వివేకం ఉంది. ఒకసారి దావీదు బహు కష్టకాలంలో ఉండి అబ్షాలోము తన సొంత కుమారుడు ఆయన తరుముతుంటే షీమి అనేవాడు ఒకడు ఆయన్ని నరహంతకుడా చీపో యజమానిని సౌలు కుటుంబాన్ని నాశనం చేసావు, నమ్మక ద్రోహం చేసావని తిడతా ఉంటాడు. దావీదు పక్కన ఉన్నటువంటి యోధులు అయ్యా ఒక్క మాట చెప్పాయా, ఒక్క వాడిని నాటవేందయ్యా చంపేస్తామంటే అప్పుడు దావీదు అంటాడయ్యా దేవుడు ఆయనకు అప్పచెప్పాడా వాడిని తిట్టనియండి, వాడు తిట్టిన తిట్టును బట్టైనా నా దేవుడు నా శ్రమ చూస్తాడేమో, నా శ్రమ నుంచి నాకు విడుదల చేస్తాడేమో అంటాడు. ఎంత వివేకం అన్నాడు. నేను అందుకే మీకు చాలాసార్లు చెప్తాను, ఓరగా చేసి గుడ్డొచ్చి చేలో పడినట్టు కాదమ్మా ఏదైనా చేసేది. ఎప్పుడు దేవుని దగ్గర పొందుకోవాలో తెలుసుకొని ఉండాలి, ఎలా అడగాలో తెలుసుకోవాలి ఉండాలి, ఏ సమయాన్ని అడగాలో తెలుసుకొని ఉండాలి అని చెప్పి నేను అందుకే చెప్పేది. ఒకసారి నేను ఉపవాసం ఉంటే శ్యాంప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు. అయ్యా అబ్బాయి కూడా కాదు నీతో పాటు ఇది కూడా చేసుకుంటాను అయ్యా, ఈ వారం రోజులు నేను ఎవరి గురించి చేయను, నా గురించే చేసుకుంటా ప్రార్థన, దయచేసి ఏమనుకో కాదు కాలేదు పక్కన కూర్చొని ఒప్పుకుంటాడు అయ్యా ఒప్పించాను. 4 రోజుల తర్వాత మూడో రోజే నేను వెళ్ళిపోతాను, నాకు దేవుడు మాట్లాడుతూ దర్శనం రావట్లేదు, కళలు రావట్లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏం చేయాలి? రక్షణలో కూర్చోబెట్టుకున్నాను పంపించకూడదు. సార్ నా ప్రార్థన ఆపి ఆయన ప్రార్థన చేశాను. ఆయనలో ఒక వెలుగు తెలియంది. నేను అప్పుడు చెప్పి ఈ రోజు కానీ మీకు దర్శనం కానీ కలగాని రాకపోతే దేవుడు కానీ మీకు దర్శించకపోతే వెళ్ళిపోతాను. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. నైట్ నిద్ర లేచాం. నిద్ర లేచిన తర్వాత ఏమన్నా దర్శనాలు వచ్చినాయి అన్న, ఏమి రాలేదు అన్నాడు. లేదయ్యా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి, నీకు కళలు ఏమి వచ్చిందో దర్శనాలు వచ్చినాయో అన్న గుర్తు చేసుకోవాలి. 3 దర్శనాలు చెప్పాడు. అందులో ఒకటి కొండ మధ్యలో బాంబు పెట్టి వచ్చారని చెప్పాడు. నాకు పెట్టిన అట్నే ఇప్పుడు నా ప్రార్థన ఆపేసి వాళ్ళు ఉపయోగించుకున్నారు దాన్ని తెలివిగా. ఆయన అంతే తెలివిగా కొండ పాపానికి సాదృశ్యం బాంబు పగిలిపోయింది. మన అభిషేకం మన ప్రార్థన అలాగే ఆ తెలివిగా కొండ మధ్యలో బాంబు పెట్టి రావడం అంటే మొత్తం కింద పైన మొత్తం వెళ్ళిపోవాలి అంటే ప్రభు క్షమించేసాడు. అంటే చేసే తెలివిగా వచ్చాడు. అతను ఒక్కడ ప్రార్థన కాదని సహాయ ప్రార్థన కోసం పంపించాడు. అలాగే మనం అన్ని రకాలుగా బాగున్నప్పుడు మందిరానికి రావడం కాదు, చాలాసార్లు చెప్పాడు బాగానప్పుడే రావాలి, పరిస్థితి అనుకూలించినప్పుడే రావాలి. రోజు భర్త ఇల్లమ్మ అన్నప్పుడు అర్థం కాదు, అందులో పెద్ద లెక్కేం లేదు. వాడు ఇద్దంటాడు వీడు ఎట్టోగట్ట బతిరాడు, ఎట్టోగట్ట ఒప్పించుకోడు. అది లెక్కలోకి వచ్చింది. రోజు ఆరోగ్యంగా ఉండగా లేడి పిల్లవలే వచ్చేది. కాంత ఒళ్ళు నలకబడింది, జ్వరం వచ్చింది. పర్టిక్యులర్గా మందిరం ఆపేస్తున్నాం. నీకు ఈ రోజు వచ్చింది లెక్క రాదు. మీకు జ్వరం వచ్చిన రోజు, నువ్వు కథలు లేని రోజు, నువ్వు రాబుద్ది కాని రోజు, నీ మనసుకి ఇష్టం లేని రోజు నీ దేవుడి కోసం నువ్వు రా. అది లెక్కలోకి వచ్చింది. నేను చెప్పానుగా
దైవజనుడు రోజు నీళ్లు పోసి అబ్బాయిని ఏదయ్యా నీళ్లు పోయలేదంటే ఇక నాకు జ్వరం వచ్చిందయ్యా అంటే అబ్బా ఇన్ని రోజులు పోసింది వేరు ఇప్పుడు పోసింది వేరుగా ఈ జ్వరంలోనే పోయి దేవుడిని దీవిస్తాడన్న నిజంగానే దైవజనుడు మాట మేరకోకుండా ఆ జ్వరంలోనే ఆ క్రమలన్నింటికి నీళ్లు పోసాడంట. ఈ రోజు నాకు గొప్ప దైవజనుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడిగి తెలుసుకునే విధానం ఉండాలి. దేవునికి స్తోత్రం. వెప్పమ్మకాయల ఇంటి దగ్గర నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. అయ్యా అబ్బాయి ఏమన్నా అన్నాడయ్యా అన్నయ్య అక్క మన పిల్లోడయ్యా నిజంగా ఒకవేళ ఆ పిల్లోడు అన్నప్పుడు నేను కనుక తగ్గించుకోగలిగితే ఇలాంటి సంఘాలు 4 ఇక్కడ నేను తిరగబడితే ఏం లేదు, అక్కడ తల దించుకుంటే ఉంది, ఓర్చుకుంటే ఉంది, ఒక ఆత్మ కొరకు ప్రయాస పడితే కష్టపడితే ఉంది. అన్నంలో ఉమ్మూస్తే ఒక ఆత్మ కోసం ఆ తల్లి నన్ను ప్రేమతో పిలిచి తినకపోతే ఏమనుకుంది కానీ ఏసన్న గారు ఆ రోజున ఆ ఉమ్ము వేసిన అన్నం తినబట్టాక ఈ రోజున లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. అక్కడ దావీదులో ఆ వివేకం ఉంది. కొట్టడం ఎంతసేపు, చంపడం ఎంతసేపు దావీదుకి. కానీ మీరేం మాట్లాడొద్దయ్యా అతను దేవుడే అప్పచెప్పాడేమో తిట్టనే వాడిని నా శ్రమ చూసి నా దేవుడు నాకు మేలు చేస్తాడేమో అంటాడు. దేవునికి స్తోత్రం. అన్న వాళ్ళని అంటాలో పెద్ద విషయమే ఉన్నాము. ఓర్చుకుంటే ఉంది, ఇంకది ఓర్చుకుంటే కోరుడు సత్యుడు ఆ పూట తింటే ఒక్కదాన్ని గుర్తున్నాను. ఎందుకో కాస్త 4 గింజలు వేసి ఒక 6 నెలలు పెంచితే ఇందులో 10 సర్టిఫికేట్ కూర తినొచ్చు అంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోజు దానికి చెట్టు జామకాయ చెట్టు ఉంటే ఆ చెట్టు వెళ్ళామేమో కాయ పండుతున్నప్పుడల్లా పెరుగుతున్నప్పుడల్లా గొడ్డ కట్టుకుంటుందంట. ఆ ఇంటి పక్కన గొడ్డ కట్టిన కాయల్లా దెబ్బకొని పోతుందంట. బాగానే ఏమేమో కాయ పెరుగుతుంది అనుకున్నది దానికల్లా గొడ్డ కడుతుందంట. గొడ్డ కట్టిన కాయల్లా ఏమో దొరికేస్తుందంట. కాజాత్ర సంగతి ఇంకా ఆమెకు తెలుసు. కాజాత్ర సంగతి ఇంకా ఆమెకు తెలుసు. కానీ ఇంకా ఎందుకు కోస్తున్నామని అడగట్లేదు. కానీ ఎందుకు పడితే మాట్లాడతారు. ఈమనితే ఏది కాయ దొరికెళ్ళామా అది అంత స్వప్నార్థుడు, అది అంత దుర్మార్గురాలు చూడు. మనిషి వస్తే కనీసం పలకరించి చూడు, మనిషి వస్తే కనీసం తలకాయ ఎత్త చూడు అని దొంగతనం చేసే తల్లి చెట్టు దల్లా అని అంటుంది. ఇంకా అర్థమైందా మాట లేరా? అలాగ వాళ్ళకై వాళ్ళు తప్పులు చేసి వాళ్ళకై వాళ్ళు ఒకరు నిందించేవాళ్ళు లేరా? ఏలు పెట్టి చూపించేవాళ్ళు లేరా? ఈ బ్యాచ్ మాత్రం ఎలాంటి వాళ్ళు అంటే సౌలు బ్యాచ్. జనాలు కోరుకున్న వాళ్ళుగా, జనాల్లో ఎలా ఉంటుందంటే అందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది సమాజంలో. ఇలాంటి జనాలు కోరుకునేవాళ్ళు. కానీ దేవుడు కోరుకునే వాళ్ళు ఎలా ఉన్నారనుకున్నా తృణీకరించబడ్డ వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, వెనకబడ్డ వాళ్ళు, జనాల దృష్టిలో ఎందుకు పనికిరాని వాళ్ళగా ఎవరైతే ఉంటారో వాళ్ళని నా దేవుడు కోరుకున్నాడు. అందరూ కోరుకునే వాళ్ళని దేవుడు ఎప్పుడు కోరుకోరు, గుర్తుపెట్టుకోండి. కానీ మనమేమో అందరికీ అందంగా మనమే కనపడాలి, అందరిలో మనమే ఉన్నతంగా ఉండాలి, అందరూ మన గురించే చెప్పుకోవాలి, అందరూ మన గురించే మాట్లాడుకోవాలి. దేవుని బిడ్డలారా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జీవం కలిగిన దేవుని బిడ్డలు ఒకేలా ఉంటారు. అది ఎలా ఉంటారంటే దీనత్వం కలిగి ఉంటారు, సాత్వికం కలిగి ఉంటారు. దావీదు మనస్తత్వం ఎలాంటిదంటే ప్రభు దగ్గర ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. ఉపవాసం ఉండేటప్పుడు రాజవస్త్రాలు తీసేస్తాడు. ఆ విషయాన్ని మనం బాలుడి కోసం ప్రార్థన చేసేటప్పుడు చూస్తాం.
బాలుడు బ్రతికుండగా నేలబడి ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. చనిపోయాడనగానే లేచి స్నానం చేసి రాజవస్త్రాలు ధరించాడు అన్నాడు. దేవుని మందిరానికి ఎప్పుడు పద్ధతిగా రావాలి. అట్లాంటి బయట మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించమని కాదు నేను చెప్పాను. ఎప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఎక్కడున్నా దేవునికి ఇష్టరాలుగా బ్రతికే మనసు లేకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కోరుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి కోరుకోలేదా? బాప్తిసం తీసుకుని వదిలేకి రాగానే నేను కోరుకున్నవాడు సరే, ఈయన యందు నేను ఆనందిస్తున్న ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడు కోరుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన చిత్తమే నెరవేర్చాడు. ఆయన చిత్త ప్రకారమే జీవించాడు. తండ్రి ఉంటే ఒక రకంగా ఉంటారు ఇంట్లో పిల్లలు, తల్లి ఉంటే ఒక రకంగా ఉంటారు ఇంట్లో పిల్లలు, వాళ్ళు ఇద్దరు లేనప్పుడు ఒక్కో రకంగా ఉంటారు పిల్లలు. అలాగా చాలా మంది దేవుని పిల్లలు బయట కూడా ఉంటారు. లేదు నా మాటేనండి, జీవం కలిగిన దేవుని వాక్య ప్రకారంగా నీ బిడ్డలను పెంచండి. మందిరానికి వేసుకొచ్చేటప్పుడు ఒక డ్రస్సు, బయటికి వెళ్ళేటప్పుడు ఒక డ్రస్సు, వ్యాపారానికి ఉద్యోగాలకు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక డ్రస్సు, ఇలా ఇష్టానుసారమైనటువంటి 4-5 రకాలుగా ప్రవర్తించమంటారు. 4-5 రకాల మనస్సులో నువ్వు దేని మీద పెట్టలేవు. ఇక్కడికి వస్తే ఒక మనసు, బయటికి వెళ్తే ఒక మనసు, కాలేజీకి వెళ్తే ఒక మనసు. నీ మనసు నీలోనే లేక నువ్వు పెంచుకున్న ఆ చదువు మీద, ఆ ఉద్యోగం మీద నీకు మనసు ఉండదు. జాగ్రత్త. ఎలా ఉండాలంటే దేవునికి తగినట్లుగా ఉండాలి. దేవుని పిల్ల ఒళ్ళంతా ఇప్పుడు ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవద్దని కాదు నేను అనేది, ఒళ్ళు కనపడకోకుండా వేసుకోవాలి. మాట్లాడాలి అర్థమైతే దేవుని స్తోత్రం. జీవం కలిగిన దేవుని దృష్టికి ఇష్టరాలుగా బ్రతకడానికి నువ్వు గనక ఇష్టపడితే ప్రభువు నిన్ను కోరుకుంటాడు. ప్రభువు నిన్ను కోరుకుంటాడు. ప్రభువు నిన్ను కోరుకున్నాడా? గొర్రెలు కాచుకుని దావీదును రాజును చేసిన దేవుడు నిన్ను చేయడా? నిన్ను కనపరచడా? ఈ రోజున కొద్ది కాలం నువ్వు కష్టపడతామేమో, కొద్ది కాలం తృణీకరించబడిన వాళ్ళంగా ఉంటామేమో, కానీ బ్రతుకు దినాలన్నీ సంతోషం, సమాధానం, దీవెన దేవుడు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉండిద్దాం. కష్టపడాల్సిన సమయంలో, పని నేర్చుకోవాల్సిన సమయంలో, చదువుకోవాల్సిన సమయాలు మన ఇష్టాలకు ప్రవర్తించామా? నువ్వు అనుకున్న గర్వించాలేవు. నీ జీవితం ముందు రోజులు అంతా సుఖంగా ఉండాలి. ఎన్నాళ్ళు బ్రతికినా ఒకరికైనా కష్టపడి పనిచేస్తూనే బతకాలి. అలా కాదంట. నువ్వు కష్టపడితే, నువ్వు నేర్చుకుంటే నువ్వే 10 మందికి దారి చూపించే బిడ్డ అవుతావు. నువ్వు చదువుతున్న చదువు మీదైనా, చేస్తున్న ఉద్యోగం మీదైనా, వ్యాపారం మీదైనా మనస్సు పెట్టాలి, దృష్టి పెట్టాలి. శక్తి వంచన లేకుండా నువ్వు కష్టపడగలిగితే, శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా ఉన్నట్లుగా, పనిలో నిపుణత గలవారిని చూసి వాడు అలుపులేని కాదు, లాభలేని కాదు. అలాగే నువ్వు కష్టాన్ని బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. రాజులాగా ఉండాలి అని కోరుకున్న సౌలేమో తీసి అవతలకి వెళ్ళిపోయాడు. ప్రజలందరూ కోరుకున్నాడు. హైటు, అందం, ఎత్తు, పర్సనాలిటీ చూసి ఏమైంది? నిలబడాలి, ఆయన రాజ్యం నిలబడాలి. దేవుడు కోరుకున్న దావీదు రాజ్యం నిలబడడం కాదు. గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికి కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన వంశంలో యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టి దేవుడు వాగ్దానం చేసిన ఆ సింహాసనం మీద ఒక ఉన్నత మహాన్ల వాగ్దానం యేసయ్య ద్వారా నెరవేర్చాడు. దేవుడు కోరుకున్న వాడి శాశ్వత కాల రాజయ్య అలా వంశంలోనే రాజును పెట్టాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బరబ్బను కోరుకున్నాడు. జీవాధిపతిని తీసుకెళ్లి మరణానికి అప్పుడు చెప్పేశాడు. బందిపోతులు, దొంగల్ని, వ్యభిచారు, నరహంతకుల్ని, తాగుబోతుల్ని, చూడగలను మనం కోరుకుంటాం దేవుని బిడ్డ. దానివల్ల నష్టపోతాం. దానివల్ల శాశ్వత కాల శిక్ష అనుభవించాల్సి వచ్చింది. చూడండి, ఒక మాట నేను కొద్దిగా చదవకపోతే దోదా అనేవాడు ఒకడు, గలిలయ నుంచి వచ్చిన ఒకళ్ళు 100 మందిని ఏర్పాటు చేసుకొని మేమే గొప్పలం అనుకొని
బహుగా పరిపాలన చేశారంట ఆ టయాలు. కానీ వాళ్ళు పని, వాళ్ళ పోరాటం నిలబడలేదు, చెదిరిపోయింది. ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి సరే. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలం గారునీయులు చేయించు వారిని భ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమంట? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అంట. ఎవడీడు? గారడీ సీమోను. గారడీ పనులు చేస్తాడు, జనాన్ని గర్భిణి చేస్తాడు, మాయోపాయాల చేత వారిని విభ్రాంతి ఆశ్చర్యం కలిగిస్తాడు. వీడు జనులందరి దృష్టికి ఎలా ఉన్నాడన్న? కొద్ది వాళ్ళ దృష్టికి, గొప్ప వాళ్ళ దృష్టికి దేవుని మహాశక్తిలా ఉన్నాడు. అసలు మహాశక్తి వచ్చేసింది ఒకసారి. పేతురు గారు చూడండి, ఆ మాట నేను మీకు తెలుస్తున్నాను. ఫిలిప్పీ 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యముల గురించి, యేసుక్రీస్తు నామముల గురించి సువార్త ప్రకటిస్తుండగా వారందరి నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొంది. దేవునికి స్తోత్రం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పుని అనుభవం పొంది సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుతూ చూసి భ్రాంతి పొంది సమయం వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపోస్తలులు విని పేతురు, యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి యొక్క ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచదో వారి పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. దేవునికి స్తోత్రం. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుంటున్నాను తలంచుకొనినందున ఈ వెండి నీతో కూడా నశించును గాక. దేవునికి స్తోత్రం. గాక. కొద్దివారు మొదలుకొని గొప్పవారు సైతం అందరూ గారడీ పనులు చేశాడు. గలిబిలి చేసి అంటే ఆకర్షణ, కళ్ళకి వెంతలు విదూరాలు చూపించినటువంటి వాడిని దేవుని మహాశక్తి అనుకున్నారు. అసలు పిలుపు గారు వచ్చి వాక్యం చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందారట. ఆ మారు మనసు పొందిన వాళ్ళు ఈ సీమోను కూడా ఉన్నారు. అయితే ఈ విషయము అపోస్తలులకు తెలిసింది, పేతురుకి, యోహానుకి తెలిసింది. వాళ్ళు ఎక్కడికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడు వీళ్ళెవరు దేవుని ఆత్మను పొందుకోలేదని ఆయనకు అర్థమైంది. మేము యేసునామమున బాప్తిసం మాత్రమే తీసుకున్నామయ్యా అని చెప్పారు. అప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచక పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగింది. ఈ గాలిడి వాడు మారు మనసు పొందినా వీళ్ళకి ఆ గాలిడి పనులు బాటల ద్రవ్యం ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఉన్న వాళ్ళు నాకు ఇవ్వు, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకి దేవుని ఆత్మ దిగేటట్లు అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? అపోస్తలులు, నీ వెండి నీ ద్రవ్యం నీతో నశించు. ఎందుకంటే అతని మనస్సు ఎలా ఉందంట? మంచిగా లేదంట, చెడ్డగా ఉందా. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవునికి జాగ్రత్త. దేవుని అందుకే ఈ విషయాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం కాదా? ఇంకో వీడికంటే గొప్పగా చెబుతాడు వాక్యం అక్కడ. ఇక్కడ ఇంతకంటే బాగుంది మందిరం అక్కడ అని మందిరాలను చూసి, సేవకులను చూసి, పై అలంకరణలు చూసి ఇలానే మాట్లాడతారన్నమాట. దేవుని పిలుపు ఉందా లేదా? దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు? నువ్వు ఎవరి ద్వారా రక్షించబడ్డావు? ఏమైనా దగ్గరికి నిన్ను దేవుడు తీసుకొచ్చి వాక్యంలో నిన్ను పెంచాడు. ఇవి దేవుని చిత్తాలు. ఇవి మర్చిపోయి దగ్గరగా ఉన్నారు కొంతమంది, కులం అని కొంతమంది, బాగా పలకరిస్తున్నారుగా ఇంటి పక్కనే కదా అని కొంతమంది,
మావోడే కదా అని కొంతమంది. అసలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డల సీమోను గారడీ విద్య లాంటిదే. వాళ్ళ విద్యలన్నీ గారడీ విద్యనే. ఆ గారడీగాలనే కొద్దివారు పెద్దవారు అందరూ నమ్మేస్తున్నారు. అసలు ఒరిజినల్ సేవకులు వచ్చినప్పుడు, ఒరిజినల్గా వాక్యము అందించబడినప్పుడు, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు వాడేంటో, వాడి బ్రతికేంటో బయటపడింది. దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదో ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాం. నీకు ఈ కార్యంలో పాలు పంపులు లేవు. దేవునికి దేవుని బిడ్డలారా, నీ తల్లిని నీ తండ్రిని గుండెల మీద కట్టి వదిలిపెట్టేసి వెళ్ళిపోయినట్టే ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళడం అంటే, దేవుడు ఏర్పాటు చేసిన సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళడం అంటే, ఏదో మేము పిలిస్తే రాలేదనో, మీ అమ్మాయి వచ్చింది లేక కొంచెం మాట్లాడమాట, జీవం కలిగిన దేవుని చిత్తాన్ని మాత్రమే చూడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఇష్టమైన కుమారుడు పట్ల ఆనందిస్తున్నాడంటే ఇష్టమైన కొడుకు ఏమన్నా రాజ్యం ఆడుతున్నాడు ఎక్కడ లేదమ్మా. ఎవరో సమీపింపరాని తేజస్సులో నివసించాల్సిన వాడు, ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలని వాడు మట్టి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. వడ్రంగి పని చేశాడు. పగలంతా స్వస్థతలు చేసి రాత్రంతా ప్రార్థన చేసి శిలువ త్యాగం మన కొరకు చేసి తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని సమస్తాన్ని నెరవేర్చి ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయ్యాడు. ఈరోజు నిన్ను దేవుడు కోరుకున్నాడు అంటే నువ్వు కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇరుకులు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎంత లేము వచ్చినా, ఎంత ఆపద వచ్చినా, ఎంత వ్యాధి వచ్చినా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. దేవుని చిత్తాన్ని బట్టి ప్రవర్తించాలి. నేను మీకు ఒక మాట చెప్తాను. నేను దెబ్బతిన్నప్పుడు రకమక్కాయ ఒక మాట, మా పిల్లలతో వదిలిపడితే మా పిల్లలను మేము వదులుకుంటాం అయ్యా, మా తండ్రి అయ్యా అంటే దేవుడికి ఇస్తూ ఆ ఇంట్లోనే వాళ్ళ రక్త సంబంధికులే మన దగ్గర రక్షించబడి మనల్ని వదిలిపెట్టేది. వాళ్ళ కుటుంబంలో విషాదాన్ని ఈ రోజులు మనం చూస్తున్నాం. ఆయా తల్లి కుటుంబంలో సంతోషాన్ని మనం చూస్తున్నాం. అంతకంటే దేవుడి చిత్తం ఉందని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? అర్థం చేసుకోండి. ఈ తల్లిదండ్రులను దేవుడు ఎలా ఇచ్చాడో ఈ సేవకుని సేవకురాలను అలా వేస్తాడు. నీ ఇంటిని దేవుడు నీకు ఎలా ఇచ్చాడో ఈ సంఘాన్ని దేవుడు నీకు అలాగా ఇస్తాడు. సంఘం ఇల్లు శుభ్రం చేసి బాగుంటే వచ్చి కూర్చుంటావా? ఏ బాగానప్పుడు నువ్వు ఓడవా? నువ్వు శుభ్రం చేయవా? నువ్వు కష్టపడవా? బాధ్యత నీకు లేదా? ప్రజల మాటలు విని తల ఉంచుకోలేకపోతున్నావు అన్న మాటలు చాలా మంది అన్నప్పుడు నేను దయచేసి నేను చెప్తున్నా, ప్రజల వ్యతిరేకతలు ఎవరి మీదకి వస్తాయంటే శిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారే ఆ మాటలు మాట్లాడతారు. నశించే వారే అలాంటి మాటలు మాట్లాడతారు. జీవం కలిగిన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎంతటి ఘోర పాపినైనా క్షమించమని ప్రార్థన చేస్తారు. క్షమించే మనసు మనకు ఉండింది, ప్రేమించే మనసు మనకు ఉండింది. అందరూ త్రోసివేసిన వాళ్ళకి, పడిపోయిన వాళ్ళకి, చీదరించుకున్న వాళ్ళకి మన చేతులతో అన్నం పెట్టే మనసు దేవుడు మనకు ఒక్కడికే ఇచ్చాడు. అలాంటి మనసు కాని వాళ్ళకి గుండెల మీద తన్ని వెళ్ళే వాళ్ళు దేవుని బిడ్డలు ఎలా అవుతారు చెప్పండి? చాలా మంది మన సంగతులు ఒకటే ఆనకే వెళ్తున్నారని ఎగతాలు చేసేవాళ్ళు. పాప కూర్చోడానికి కూడా ఓపిక లేకుండా పోయిన జనాలు. మనం అట్లానే ఉన్నాం. వాళ్ళు క్రమక్రమంగా ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, తగ్గిపోతున్నారు. జాగ్రత్త. జీవం
దేవుడు కోరుకున్న వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళే, ఎన్నిక లేని వాళ్ళే, అజ్ఞానులే. ఆ మాటే ప్రభువు చెప్పాడు. ఆ మాటే అపోస్తుల పౌలు గారు పత్రికలో రాశారు. అజ్ఞానులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు అని. అన్నీ ఉన్నవాళ్ళు, ఏ మచ్చ లేని వాళ్ళు, సుందరంగా ఉన్నటువంటి మందిరాలు ఇవి కాదమ్మా ప్రభు కోరుకునేది. నీ చదువు, నీ బలము, నీ అందం, నీ జ్ఞానం ఏమి పనికిరా దేవుని ముందు. అవన్నీ లేకుండా అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా అన్న వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన జ్ఞానం అసలు ఏం తెలియదు అంటారు తల్లిదండ్రులు పెట్టుకున్న పిల్లలు. వీళ్ళు ఎలా 4 అన్నారో తెలియదు, అలా 2 అన్నారో తెలియదు. మహానుభావులు చాలా మంది ఉంటారు. జాగ్రత్త. నీ జ్ఞానము, నీ తెలివి, నీ అందము, నీ బలము ఏం పనికిరా దేవుడు పిల్లలు. దేవుని చిత్తం మాత్రమే నిలబడింది. దేవుడు కోరుకున్న వాళ్ళు మాత్రమే గొప్పలు అవుతారు. మనం కోరుకుంటేనో లేకపోతే మనం ఇతరులు కోరుకుంటేనే అవ్వరు. వీడు కోరుకున్నాడు దేవుని వాళ్ళని అయ్యిందా? నీ ద్రవ్యం నీతో నశించిపోతున్నా బాబు. నీ హృదయం దేవుని ఎదురు సరిగా లేదు. అలాగే ఇశ్రాయేలు రాజు సౌలు అందరూ కోరుకున్నాడు. ఏమన్నా రాజ్యం నిలిచిందా? దేవుడు కోరుకున్న దావీదు రాజ్యం శాశ్వత కాలం నిలబడింది. హల్లెలూయా. అలాగే దేవుడు మనందరినీ కోరుకున్నాడు కాక దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుల ప్రభుత్వానికి గొప్ప దేవుడు మహానుభావుడు. చెప్పబడిన మాటలు నీ మాటలు విలువైన వెలకట్టలేని నీ మాటలు మేము అందరం విన్నాం. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం నాకు మనం దయచేస్తున్నాం. నాజరేయుని యేసు నామములో